హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాఫ్ట్వేర్ సర్వే హబ్. గైస్, నా యొక్క ప్రీవియస్ వీడియోస్ మీరు చూసారనుకుంటున్నాను. సో నా యొక్క ప్రీవియస్ వీడియోస్లో నేను వచ్చేసి డీడీఎల్ కమాండ్స్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను గైస్. క్రియేట్ కమాండ్ గురించి, ఆల్టర్ కమాండ్ గురించి, డ్రాప్ కమాండ్ గురించి, ట్రంకేట్ అండ్ రీనేమ్ కమాండ్ గురించి. సో మీరు కానీ ఆ యొక్క వీడియోస్ కానీ చూడకపోతే సో నేను యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ఇస్తాను గైస్. సో వెళ్ళేసి ఆ యొక్క వీడియోస్ చూడండి. సో ఆ యొక్క వీడియోస్ ప్రతి ఒక్క కమాండ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, కమాండ్స్, డీడీఎల్ కమాండ్స్ గురించి. సో ఆ కమాండ్స్ మీరు వచ్చేసి ప్రాక్టికల్గా ఎగ్జిక్యూట్ చేయండి గాయస్. సో మీకు ఏ చిన్న డౌట్ వచ్చినా కూడా నాకు వచ్చేసి కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకేనా? మనం ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా సో లెట్స్ ఎంటర్ ఇంటూ ది టాపిక్ గాయస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి ఏంటంటే కన్స్ట్రైంట్స్ అనే కాన్సెప్ట్స్ గురించి చెప్పుకుందాం MySQL లో. సో గాయస్, మనకు వచ్చేసి కన్స్ట్రైంట్స్ అనే కాన్సెప్ట్ ఎందుకంటే మనం వచ్చే సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఒక టేబుల్ని క్రియేట్ చేసి అప్లై చేయడానికి మనకు వచ్చేసి కన్స్ట్రైంట్స్ అనేది చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది గాయస్. ఓకేనా? సో దాంట్లో వచ్చేసి ఏంటంటే మనకు కొన్ని కన్స్ట్రైంట్స్ ఉన్నాయి. వాటి యొక్క నేమ్స్ ఏంటంటే నాట్ నల్ కానీ, చెక్ కానీ, డిఫాల్ట్ కానీ, ప్రైమరీ కీ కానీ, ఆటో ఇంక్రిమెంట్ కానీ, యూనిక్ కానీ, అలాగే ఫారెన్ కీ కానీ. సో ఇవి వచ్చేసిందంటే కొన్ని మనకు కన్స్ట్రైంట్స్ ఉన్నాయి గాయస్. సో మనం వచ్చేసిందంటే వన్ బై వన్ మనం వచ్చేసి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్ మనకు వచ్చేసి అసలు కన్స్ట్రైంట్స్ ఎందుకంటే constraints are rules applied to column in a database table to enforce a certain condition to ensure the integrity and accuracy of the data. So they help define valid data that can be stored in the table. సో మనం వచ్చేసి స్టోర్ చేసిన డేటా అనేది వ్యాలిడ్గా ఉండడానికి మనం వాడుతున్నాం గైస్ కన్స్టెంట్స్ అనేటి. ఓకేనా? సో ఇప్పుడు మనం వచ్చేసి ఏంటంటే ఫస్ట్ నాట్ నల్ కన్స్టెంట్ గురించి చెప్పుకుందాం. నాట్ నల్ కన్స్టెంట్ అంటే ఏంటంటే సో మనకు వచ్చేసి కాలం అనేది డిఫాల్ట్గా మనకు నల్ వాల్యూస్ కలిగి ఉంటుంది గాయస్. సో ఆ నల్ వాల్యూస్ మనకు లేకుండా సో మనం వచ్చేసి నాట్ నల్గా దాన్ని చేంజ్ చేస్తున్నాం. సో దానివల్ల మనం వచ్చేసి ఏంటంటే స్పెసిఫిక్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే మాత్రమే అది వచ్చేసిందంటే కన్సిడర్ చేస్తుంది. లేకపోతే అది వచ్చేసి ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వకపోతే సో కన్ఫర్మ్గా కాలం అనేది ఎగ్జిస్ట్ కాదు గాయస్. సో కాబట్టి మనం వచ్చేసిందంటే నాట్ నల్ కన్స్టెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? వైల్ ఎగ్జిక్యూటింగ్ నేను వచ్చేసిందంటే క్లియర్గా మీకు చూపిస్తాను నాట్ నల్ గురించి. ఓకేనా? సో దానికి వచ్చేసి ఏంటంటే సింటాక్స్ వచ్చేసి ఏంటంటే కాలం నేమ్, డేటా టైప్, దానికి వచ్చేసి నాట్ నల్ అని చెప్పేసి మనం అటాచ్ చేసుకున్నామంటే సో మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా వచ్చేసి ఏంటంటే ఇట్ షుడ్ నాట్ బి నల్. నల్గా అయితే ఉండదు. ఇంకా మనం వచ్చేసి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే మాత్రమే అది కన్సిడర్ చేస్తుంది. ఓకేనా? లేకపోతే అది తీసుకోదు. సో ఫర్ ఎగ్జాంపుల్ గాయస్, క్రియేట్ టేబుల్ నేమ్ వచ్చేసి స్టూడెంట్ అని చెప్పి తీసుకున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఐడి వచ్చేసిందంటే ఇంటీజర్ టైప్ అండ్ స్టూడెంట్ నేమ్ వచ్చేసిందంటే varchar. దాంట్లో వచ్చేసి పర్టికులర్గా మనం ఇక్కడ సైజ్ అనేది మెన్షన్ చేయాలి గాయస్. సో ఇది వచ్చేసిందంటే నాట్ నల్ అని చెప్పానంటే సో కన్ఫర్మ్గా నేను వచ్చేసి ఏంటంటే వైల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు సో ఇన్సర్ట్ చేసేటప్పుడు డేటాని సో ఇక్కడ మనం వచ్చేసి సో కన్ఫర్మ్గా నేమ్ అనేది ఇవ్వాల్సిందే గాయస్. స్టూడెంట్ నేమ్ అనేది ఒకవేళ ఇవ్వకపోతే ఇట్ త్రో అన్ ఎర్రర్. సో మనకు వచ్చేసి ఇక్కడ ఎర్రర్ అనేది త్రో చేస్తుంది. ఓకేనా? సో ఇది మనకు వచ్చేసి నాట్ నల్ గురించి. సో నెక్స్ట్ వచ్చేసిందంటే యూనిక్ కన్స్టెంట్ గురించి చెప్పుకుందాం. సో యూనిక్ కన్స్టెంట్ వచ్చేసి ఏంటంటే మనకు వచ్చేసి ఇక్కడ డూప్లికేట్ వాల్యూస్ని అయితే అలో చేయదు గాయస్. అది వచ్చేసి యూనిక్ బట్ ఇట్ షుడ్ బి నల్. కానీ ఇది వచ్చేసిందంటే నల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుంది. అంటే మనం ఏం వాల్యూస్ ఇక్కడ ఇవ్వకపోయినా కూడా ఇది వచ్చేసిందంటే యాక్సెప్ట్ చేస్తుంది. బట్ కానీ ఇక్కడ వచ్చేసి యూనిక్ వాల్యూస్ మాత్రమే ఇది వచ్చేసి కన్సిడర్ చేస్తుంది గాయస్. ఓకేనా? డూప్లికేట్ వాల్యూస్ని ఇది అలో చేయదు. ఓకే? అది మనకు వచ్చేసిందంటే యూనిక్. సో దానికి వచ్చే సింటాక్స్ వచ్చేసి ఏంటంటే కాలం నేమ్, డేటా టైప్, యూనిక్ అని చెప్పేసి మనంగా నా కాలం నేమ్కి ఆ డేటా టైప్కి మనం అటాచ్ చేసామంటే యూనిక్ అనే కీవర్డ్ని, దెన్ ఇట్ షుడ్ బి యూనిక్. ఓకేనా? అప్పుడు మనం వచ్చేసినట్టు డూప్లికేట్ వాల్యూస్ ఇస్తే ఇట్ త్రో అన్ ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకే? సో ఇది మనకు వచ్చేసిందంటే యూనిక్ గురించి. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి వచ్చేసి క్రియేట్ టేబుల్ నేమ్. సో ఇక్కడ వచ్చేసి యాట్రిబ్యూట్ నేమ్ వచ్చేసి స్టూడెంట్ ఐడి అండ్ డేటా టైప్ వచ్చేసి ఇంటీజర్. ఇట్ షుడ్ బి యూనిక్ అని ఇవ్వడం వల్ల ఇక్కడ మనం వచ్చేసిందంటే ఐడి అనేది యూనిక్ వాల్యూస్ మాత్రం ఇది వచ్చేసిందంటే కన్సిడర్ చేస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ స్టూడెంట్ నేమ్ వచ్చేసి varchar. దీంట్లో వచ్చేసిందంటే పర్టికులర్గా మనం ఇక్కడ సైజ్ అనేది మెన్షన్ చేయాలి. ఓకేనా? సో ఇది మనకు వచ్చేసిందంటే యూనిక్ కన్స్టెంట్ గురించి. సో నెక్స్ట్ వచ్చేసిందంటే ప్రైమరీ కీ. గైస్, ప్రైమరీ కీ అంటే ఏంటంటే ఇట్ షుడ్ నాట్ బి నల్ అండ్ ఇట్ షుడ్ నాట్ అలో ది డూప్లికేట్ వాల్యూస్. ఇక్కడ మనకు వచ్చేసిందంటే డూప్లికేట్ వాల్యూస్ని అలో చేయదు. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ మనం వచ్చేసి నల్గా వదిలేదానికి ఛాన్స్ అయితే లేదు గాయస్. కన్ఫర్మ్గా మనం వచ్చేసిందంటే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందే కన్ఫర్మ్గా. ఓకేనా? ఇట్ షుడ్ బి నాట్ నల్. అది వచ్చేసిందంటే నాట్ నల్ అండ్ డూప్లికేట్ వాల్యూస్ని అలో చేయదు.
సో ఈ రెండు ప్రత్యేకతలు కలిగి ఉంటుంది గాయస్ ప్రైమరీ కీ అనేది. ఓకేనా? సో దీనికి వచ్చేసి ఏంటంటే సింటాక్స్ వచ్చేసి కాలమ్ నేమ్ డేటా టైప్ అని చెప్పి ఇచ్చేసి ప్రైమరీ కీ అని చెప్పి ఇచ్చామంటే అది మనకు ప్రైమరీ కీ లెక్కన మనకు యాక్ట్ అవుతుంది గాయస్. ఓకే. సో దీనికి వచ్చేసి ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటంటే క్రియేట్ టేబుల్ నేమ్. సో స్టూడెంట్ ఐడి ఇంటిజర్ ప్రైమరీ కీ అని చెప్పి ఇచ్చామంటే సో కన్ఫామ్గా ఇది వచ్చేసిందంటే ప్రైమరీ కీ లెక్కన యాక్ట్ చేస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే స్టూడెంట్ నేమ్ అది వచ్చేసి ఏంటంటే varchar దాంట్లో వచ్చే సైజ్ వచ్చేసి ఏంటంటే 50 అని చెప్పేసి మనం ఇచ్చామనుకో సో అడగ సరిపోతుంది. ఓకేనా? సో ఇది మనకు వచ్చేసిందంటే ప్రైమరీ కీ గురించి. నెక్స్ట్ వచ్చేసిందంటే ఫారిన్ కీ. గైస్ ఫారిన్ కీ వచ్చేసిందంటే ఇట్ గివ్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ది టూ టేబుల్స్. సో రెండు టేబుల్స్ మధ్య మనకు వచ్చేసిందంటే రిలేషన్షిప్ ఇస్తుంది గైస్. అది మనకు వచ్చేసిందంటే ఫారిన్ కీ. ఇప్పుడు మనం వచ్చేసిందంటే ఒక టేబుల్లో ఉండే ఇన్ఫర్మేషన్ ఇంకొక టేబుల్లోకి మనం యాక్సెస్ చేయాలి అంటే సో అలాంటప్పుడు మనం వచ్చేసిందంటే ఫారిన్ కీని వాడతాం. సో దాంట్లో ఉండే ఒక ప్రైమరీ కీని దీంట్లో మనం వచ్చేసిందంటే ప్రైమరీ కీని సో దాంట్లో ఉండే వాల్యూస్ని మనం వచ్చేసిందంటే దీంట్లోకి వాడుతున్నాం కాబట్టి కన్ఫామ్గా వేరే టేబుల్లో అంటే రెండు టేబుల్లో ప్రైమరీ కీ ఉంటే మాత్రమే ఇట్స్ పాసిబుల్ గాయస్ ఫారిన్ కీ క్రియేట్ చేయడం. ఎందుకంటే మనం వచ్చేసిందంటే యూనిక్ కాలమ్ నేమ్స్ ఉండాలి ఫారిన్ కీ మనం వచ్చేసి క్రియేట్ చేయాలంటే. సో ఇది వచ్చేసి ఏంటంటే వైల్ నేను ప్రాక్టికల్గా ఎగ్జిక్యూట్ చేసి చూపించేటప్పుడు ఫారిన్ కీ గురించి ఇంకా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గాయస్. ఓకేనా? సో దీనికి వచ్చేసి ఏంటంటే సింటాక్స్ వచ్చేసి కాలమ్ నేమ్ డేటా టైప్. సో ఫారెన్ కీ ఇక్కడ వచ్చేసిందంటే ఇది గాయస్ మనకి సింటాక్స్. ఓకేనా? ఫారెన్ కీ దాంట్లో కాలమ్ నేమ్ ఇచ్చి అండ్ రిఫరెన్సెస్ అనదర్ టేబుల్ నేమ్ అండ్ అనదర్ కాలమ్ ఇది వచ్చేసిందంటే సింటాక్స్ గాయస్. ఓకేనా? ఫారెన్ కీకి. సో నెక్స్ట్ దీనికి వచ్చేసి ఎగ్జాంపుల్ ఏంటంటే క్రియేట్ టేబుల్ నేమ్ అని చెప్పేసి మనం ఇచ్చేసుకొని సో దీంట్లో వచ్చేసిందంటే ఆర్డర్ ఐడి ఇంటిజర్ విచ్ ఇస్ ద టైప్ ఆఫ్ ప్రైమరీ కీ. ఓకేనా? సో కస్టమర్ ఐడి వచ్చేసి ఇంటిజర్. సో ఇది వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ ప్రీవియస్ టేబుల్లో మనం వచ్చేసి అంటే క్రియేట్ చేసి ఉంటాం గాయస్. దాంట్లో వచ్చేసి ఏంటంటే ఈ షుడ్ బి ద ప్రైమరీ కీ. ఓకేనా? సో దాన్ని మనం వచ్చేసి అంటే అక్కడ వచ్చేసిందంటే ప్రైమరీ కీని మనం క్రియేట్ చేసి ఉంటాం. సో దాన్ని రిఫరెన్స్ ఇక్కడ తీసుకొని సో దాని ద్వారా మనం వచ్చేసిందంటే ఫారెన్ కీ రిలేషన్షిప్ ఇక్కడ మనం మెయింటైన్ చేయగలం. ఓకేనా? సో ఫారెన్ కీ ఆఫ్ కస్టమర్ ఐడి సో రిఫరెన్సెస్ కస్టమర్ ఐడి అని చెప్పేసి మనం ఇచ్చామంటే అప్పుడు మనకు వచ్చేసిందంటే ఆ యొక్క టేబుల్తో ప్రీవియస్ టేబుల్తో మనకు వచ్చేసి ఒక రిలేషన్షిప్ అనేది ఇక్కడ ఏర్పడుతుంది గాయస్. ఓకేనా? సో దాని ప్రకారం మాత్రమే మనం వచ్చేసిందంటే ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేసుకోవాలన్నా యాక్సెస్ చేసుకోగలుగుతాం. ఓకే. ఫారెన్ కీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కన్స్ట్రైంట్ గాయస్ మనకు వచ్చేసి ఈ యొక్క కన్స్ట్రైంట్స్ కాన్సెప్ట్లో. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చెక్ కన్స్ట్రైంట్ మనకేం చేస్తుందంటే ఇది వచ్చేసిందంటే కండిషన్ అనేది సాటిస్ఫై అయిందా అవ్వలేదా అని చెప్పేసి మనకు వచ్చేసి చెక్ చేస్తుంది గాయస్. ఓకే. సో దీనికి వచ్చే సింటాక్స్ వచ్చేసి ఏంటంటే కాలమ్ నేమ్ డేటా టైప్ చెక్ అని చెప్పేసి దీంట్లో వచ్చేసిందంటే మనం కండిషన్ ఇస్తాం. సో ఆ కండిషన్ సాటిస్ఫై అయితే మాత్రమే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. లేకపోతే క్వెరీ అనేది మనకు ఎగ్జిక్యూట్ కాదు గాయస్. ఓకే. సో నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటంటే క్రియేట్ టేబుల్ నేమ్. ఓకే. ఎంప్లాయీ ఐడి వచ్చేసి ఇంటిజర్, ఎంప్లాయీ ఏజ్ వచ్చేసి ఇంటిజర్. చెక్ అనే కన్స్ట్రైంట్ ఇక్కడ వాడతాం. ఇక్కడ ఎంప్లాయీ ఏజ్ వచ్చేసిందంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 అయితే మాత్రమే ఇక్కడ కన్సిడర్ చేయి. లేకపోతే వచ్చేసి కన్సిడర్ చేయబాకు అని చెప్పేసి ఇక్కడ చెప్తుంది గాయస్. ఓకే. సో ఇది మనకు వచ్చేసిందంటే ఆ యొక్క చెక్ కన్స్ట్రైంట్ గురించి. నెక్స్ట్ వచ్చేసిందంటే డిఫాల్ట్. సో డిఫాల్ట్ కన్స్ట్రైంట్ మనకి ఎలా ఉపయోగపడుతుందంటే సో మనం వచ్చేసి ఎలాంటి వాల్యూస్ మనం ఇవ్వకపోయినా అంటే డిఫాల్ట్‌గా ఒక వాల్యూని మనం గాని సెట్ చేసుకున్నామంటే సో మనం వైల్ ఇన్సర్టింగ్ ది డేటా మనం వచ్చేసి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా డిఫాల్ట్‌గా అది వచ్చేసిందంటే వాల్యూని అసైన్ చేస్తుంది. ఓకేనా? మనం ఏమైతే వాల్యూ ఇచ్చుంటామో ఆ వాల్యూని అసైన్ చేస్తుంది. అది మనకు వచ్చేసిందంటే డిఫాల్ట్ కన్స్ట్రైంట్ గురించి. ఓకేనా? సో సింటాక్స్ వచ్చేసి ఏంటంటే కాలమ్ నేమ్ డేటా టైప్ డిఫాల్ట్ అని చెప్పేసి డిఫాల్ట్ వాల్యూ ఇచ్చేస్తాం గాయస్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో క్రియేట్ టేబుల్ నేమ్. ఓకేనా? సో ఇక్కడ ప్రొడక్ట్ ఐడి వచ్చేసిందంటే ఇంటిజర్, కాలేజ్ నేమ్ వచ్చేసిందంటే varchar. దీంట్లో వచ్చేసిందంటే పర్టిక్యులర్‌గా మనం వచ్చేసి సైజ్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. ఓకే. సో డిఫాల్ట్ ఆదిశంకర అన్నామంటే ఇప్పుడు మనం కాలేజ్ నేమ్ అనేది ఇక్కడ ఏం మెన్షన్ చేయకపోతే ఆటోమేటిక్ ఇది వచ్చేసిందంటే ఆదిశంకర అని చెప్పి తీసేసుకుంటుంది గాయ్స్. ఓకేనా? సో ఇది గాయ్స్ మనకొచ్చేసి కన్‌స్ట్రైంట్స్ గురించి ఈరోజు. సో మీకొచ్చేసి ఏందంటే నాట్ నల్ గురించి, యూనిక్ గురించి, ప్రైమరీ కీ గురించి, ఫారిన్ కీ గురించి, చెక్ గురించి, అలాగే డిఫాల్ట్ కన్‌స్ట్రైంట్స్ గురించి బ్రీఫ్‌గా అర్థమైంది గదా! సో ఇదొచ్చేసి క్విక్ రివిజన్ గాయ్స్ సమ్మరీ.
నాట్ నల్ అంటే ఏంటంటే ఇట్ షుడ్ నాట్ బి నల్ వాల్యూ, అంటే ఇట్ షుడ్ నాట్ యాక్సెప్ట్ ది నల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేయదని. అలాగే యూనిక్ వచ్చేసిందంటే నో డూప్లికేట్ వాల్యూస్, ఇట్ షుడ్ నాట్ అలో ది డూప్లికేట్ వాల్యూస్. ఓకేనా. ప్రైమరీ కీ అంటే ఇట్ షుడ్ నాట్ అలో ది డూప్లికేట్ వాల్యూస్, ఎట్ ది సేమ్ టైం ఇట్ షుడ్ నాట్ బి నల్, అది వచ్చేసి నల్గా ఉండకూడదు. అలాగే డూప్లికేట్ వాల్యూస్ని అలో చేయదు. ఓకేనా. ఫారెన్ కీ అంటే ఏంటంటే మనకు రెండు టేబుల్స్ మధ్య మనకు వచ్చేసి ఒక రిలేషన్ తెలుపుతుంది గాయస్, అది మనకు వచ్చేసి ఫారెన్ కీ. నెక్స్ట్ చెక్ వచ్చేసి ఏంటంటే మనకు వచ్చేసి ఆ, మనకు వచ్చేసి ఏంటంటే పలానా కాలం ఇచ్చామంటే ఆ కాలం యొక్క ఏజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ అనుకోండి, మనం స్పెసిఫిక్గా కండిషన్ ఇక్కడ చెక్ చేస్తుంది గాయస్. ఆ కండిషన్ ట్రూ అయితే మాత్రమే మనకు వచ్చేసిందంటే క్వైరీ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఎగ్జిక్యూట్ కాదు. ఓకేనా. డిఫాల్ట్ అంటే ఏంటంటే అసైన్ ది డిఫాల్ట్ వాల్యూ, మనం వచ్చేసి ఒక డిఫాల్ట్ వాల్యూని అక్కడ అసైన్ చేయడం. ఎలాంటి వాల్యూ అక్కడ ఇవ్వనప్పుడు ఆ డిఫాల్ట్ వాల్యూ పోయేసి దానికి అసైన్ అవుతుంది. ఓకేనా. సో these constraints helps in maintaining the accuracy, consistency and integrity of the data in the database. సో మనకు వచ్చేసి ఏంటంటే కొంచెం యాక్యురసీ పెంచడానికి మనకు వచ్చేసి డేటా టైప్స్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది గాయస్. ఈ కన్స్టెంట్స్ అనేవి మోస్ట్ యూస్ఫుల్ అవుతాయి. ఓకేనా. వైల్ మనం వచ్చేసి టేబుల్స్ని క్రియేట్ చేసి దాంట్లో వచ్చేసి ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వాలంటే, సో అలాంటప్పుడు మనకు వచ్చేసి ఈ కన్స్టెంట్స్ అనేటివి వచ్చేసిందంటే మోస్ట్ యూస్ఫుల్ గాయస్. నెక్స్ట్ మనం వచ్చేసి డిస్కస్ చేసుకోబోయే దేని గురించి అంటే ఆటో ఇంక్రిమెంట్. సో ఆటో ఇంక్రిమెంట్ కమాండ్ మనకు వచ్చేసి ఏంటంటే గాయస్, సో మనం వచ్చేసి ప్రైమరీకి వన్స్ మనం వాడిన తర్వాత ఆటో ఇంక్రిమెంట్ అని చెప్పి ఇచ్చేసామంటే ఆటోమేటిక్గా అది వచ్చేసిందంటే ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసిందంటే 1 2 3 ఈ విధంగా మనకు వచ్చేసిందంటే ఒక ఆర్డర్ ప్రకారం మనకు వచ్చేసిందంటే ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది గాయస్. సో అది మనకు వచ్చేసిందంటే ఆటో ఇంక్రిమెంట్ గురించి. ఓకేనా. సో ది ఆటో ఇంక్రిమెంట్ attribute in MySQL is used to automatically generate the unique numbers for each new row in the table, టైపికలీ ఫర్ ప్రైమరీ కీ. అర్థమైందా గాయస్. మనం వచ్చేసిందంటే వన్స్ మనం వచ్చేసి ఒక యూనిక్ ఐడి తీసుకున్నప్పుడు దానికి ప్రైమరీ కీ అని మెన్షన్ చేసిన పక్కనే మనం వచ్చేసి ఆటో ఇంక్రిమెంట్ అని చెప్పి ఇచ్చేసామంటే అది వచ్చేసిందంటే ఆటోమేటిక్గా ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది గాయస్. సో అది మనకు వచ్చేసిందంటే ప్రాక్టికల్గా ఎగ్జిక్యూట్ చేసి చూపించేటప్పుడు మీకు వచ్చేసిందంటే కన్ఫర్మ్గా అర్థమవుతుంది. ఓకేనా. సో ప్రాక్టికల్గా నేను చూపించేటప్పుడు గాయస్ మీకు వచ్చేసి కన్ఫర్మ్గా మీకు దాని గురించి అర్థమవుతుంది. ఓకే. సో దానికి వచ్చేసి సింటాక్స్ వచ్చేసి ఏంటంటే క్రియేట్ టేబుల్ నేమ్. ఓకేనా. కాలం 1 డేటా టైప్ అని చెప్పేసి ఇచ్చేసి ఇక్కడ మనం వచ్చేసి ప్రైమరీకి ఏదో ఒకటి మెన్షన్ చేసుకొని సో ఆటో ఇంక్రిమెంట్ అని చెప్పేసి ఇచ్చేసామంటే మనకు వచ్చేసిందంటే అది ఆటో ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది గాయస్. లేదు మీరు ఇక్కడ ప్రైమరీకి మెన్షన్ చేయకపోయినా సో లాస్ట్లో మీరు ప్రైమరీకి ఇచ్చి కాలం 1 ఇచ్చినా కూడా అది ప్రైమరీకి అని చెప్పేసి యాక్ట్ అవుతుంది గాయస్. ఓకేనా. నెక్స్ట్ కాలం 2 డేటా టైప్ అండ్ సో ఆన్. ఇలా మనం వచ్చేసిందంటే ఆటో ఇంక్రిమెంట్ మనం వచ్చేసి యూజ్ చేయొచ్చు ఇక్కడ. ఓకేనా. వైల్ నేను వచ్చేసి ప్రాక్టికల్గా ఎగ్జిక్యూట్ చేసి చూపించేటప్పుడు మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గాయస్ ఆటో ఇంక్రిమెంట్ గురించి కూడా. ఓకేనా. సో దీనికి వచ్చేసి ఎగ్జాంపుల్ క్రియేట్ టేబుల్ నేమ్, ఏదో ఒక టేబుల్ నేమ్ తీసుకున్నామంటే ఐడి వచ్చేసి ఇంట్, దానికి ఆటో ఇంక్రిమెంట్ అని చెప్పేసి అప్లై చేయొచ్చు గాయస్. నెక్స్ట్ యూజర్ నేమ్ వచ్చేసి varchar. సో దాంట్లో వచ్చేసి varchar అన్నప్పుడు కన్ఫర్మ్గా మనం వచ్చేసి ఏంటంటే సైజ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఈమెయిల్ కూడా వచ్చేసిందంటే varchar అని ఎందుకు తీసుకుంటున్నాం, బికాస్ ఒక్కొక్కసారి ఒక్కొక్క సైజ్ ఉంటుంది కాబట్టి varchar అని చెప్పి తీసుకున్నాం. అదే మనకు వచ్చేసి ఫిక్స్డ్గా ఉంటే అలాంటప్పుడు మనం క్యార్ అని చెప్పి తీసుకుంటాం గాయస్. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసిందంటే ప్రైమరీ కీ ఆఫ్ ఐడి అని చెప్పడం వల్ల మనకు వచ్చేసిందంటే ఐడికి ప్రైమరీ కీ అని చెప్పేసి పోయి యాడ్ అవుతుంది గాయస్. ఓకేనా. సో నేను వచ్చేసిందంటే ప్రాక్టికల్గా మీకు ఏంటి చూపించాలంటే ఫస్ట్ మీకు ఇన్సర్ట్ కమాండ్ గురించి తెలియాలి గాయస్. సో కాబట్టి మనం వచ్చేసిందంటే డిఎంఎల్ కమాండ్లో మనం వచ్చేసి ఇన్సర్ట్ కమాండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా. తర్వాత మనం వచ్చేసిందంటే ప్రాక్టికల్గా కన్స్ట్రైంట్స్ గురించి, సో వీటి గురించి మనం అన్నిటి గురించి ఒకసారి చూద్దాం గాయస్ బ్రీఫ్గా. ఓకే. సో ఇప్పుడు వచ్చేసిందంటే డిఎంఎల్ కమాండ్ అని చెప్పాను కదా. డిఎంఎల్ కమాండ్స్లో మనకి ఏమేమి వస్తాయంటే ఇన్సర్ట్ కానీ అప్డేట్ కానీ డిలీట్ కానీ వస్తాయి ఫ్రెండ్స్. సో అయితే మనం ఈరోజు వచ్చేసిందంటే ఇన్సర్ట్ కమాండ్ గురించి చూద్దాం. ఓకేనా. సో ఇన్సర్ట్ కమాండ్ వల్ల మనకి యూస్ ఏంటంటే మనం ఏమైనా ఇన్ఫర్మేషన్ న్యూ రికార్డ్స్ని కానీ మనం కానీ ఎంటర్ చేయాలంటే ఆ టేబుల్లోకి, అలాంటప్పుడు మనకు వచ్చేసిందంటే ఇన్సర్ట్ కమాండ్ అనేది మోస్ట్ యూస్ఫుల్. ఓకేనా. సో దీనికి వచ్చేసిందంటే సింటాక్స్ వచ్చేసిందంటే ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ అని చెప్పేసి మనకు వచ్చేసి కాలం 1 కాలం 2, సో మనం ఎన్ని అయితే కాలమ్స్ క్రియేట్ చేసుకుంటాం ఆ యొక్క టేబుల్లో ఆ కాలమ్స్ మెన్షన్ చేసుకొని వాల్యూస్ అని చెప్పేసి మనం వచ్చేసిందంటే వాల్యూ మెన్షన్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా. సో అప్పుడు మనకు వచ్చేసింది ఒక రికార్డ్ అనేది సక్సెస్ఫుల్గా ఇక్కడ ఇన్సర్ట్ అవుతుంది.
అయితే ఇక్కడ ఒక రికార్డే కాదు, మనం వచ్చేసిందంటే మల్టిపుల్ రికార్డ్స్ కూడా మనం వచ్చేసిందంటే ఎట్ ఏ టైం మనం వచ్చేసి ఇవ్వడానికి ఇక్కడ ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? అది మనకు వచ్చేసిందంటే ఇన్సర్ట్ కమాండ్ గురించి. దీంట్లో వచ్చేసిందంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు వచ్చేసిందంటే ఒక టేబుల్ ఈ విధంగా తీసుకున్నారు అనుకున్నామంటే, యూజర్ అనే ఒక టేబుల్ ని తీసుకొని దాంట్లో వచ్చేసిందంటే ఐడి వచ్చేసి ఇంట్, అలాగే యూజర్ నేమ్ వచ్చేసి వార్క్యార్, ఈమెయిల్ వచ్చేసి వార్క్యార్ అని చెప్పేసి వీటిని తీసుకున్నామంటే, వీటిలో మనం వచ్చేసిందంటే మల్టిపుల్ రికార్డ్స్ ని ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఒక రికార్డ్ ని ఎలా ఇన్సర్ట్ చేయాలని చెప్పేసి చూపిస్తున్నాను గైస్. ఓకేనా? సో దీంట్లో వచ్చేసిందంటే ఇన్సర్ట్ ఇంటూ యూజర్స్ అని చెప్పేసి దాంట్లో ఐడి, యూజర్ నేమ్ అలాగే ఈమెయిల్ ఇచ్చినాం కదా. సో వాటిని తీసుకొని దాంట్లో వచ్చేసి వాల్యూస్ అని చెప్పేసి 1, నెక్స్ట్ alais@gmail.com, example.com అని చెప్పేసి ఇచ్చున్నారు కదా ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం వచ్చేసిందంటే ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేయొచ్చు. లేదు మనం వచ్చేసిందంటే మల్టిపుల్ రికార్డ్స్ ని కూడా ఒకేసారి మనం వచ్చేసిందంటే ఇన్సర్ట్ చేయొచ్చు. అది ఎలా అంటే ఇన్సర్ట్ ఇంటూ యూజర్స్ అని చెప్పేసి ఐడి, యూజర్ నేమ్ అండ్ ఈమెయిల్ అని చెప్పేసి వాల్యూస్ అని చెప్పేసి, సో ఆ వాల్యూస్ లో మనం వచ్చేసిందంటే ఐడికి యూజర్ నేమ్ అలాగే దానికి ఒక ఈమెయిల్, అలాగే మనం వచ్చేసింది ఇక్కడ కూడా ఐడి అలాగే నెక్స్ట్ యూజర్ నేమ్ అలాగే ఒక ఈమెయిల్ ఐడి అని చెప్పేసి మనం ఈ విధంగా ఇచ్చేసామంటే మల్టిపుల్ రికార్డ్స్ అని చెప్పేసి మనకు ఒకేసారి ఇన్సర్ట్ అవుతాయి ఫ్రెండ్స్. ఓకేనా? కాకపోతే ఇక్కడ కూడా మనకు వచ్చేసి అంటే సెమీ కోలన్ అనేది మ్యాండేటరీ. వన్స్ సెమీ కోలన్ వాడామంటే దట్ షుడ్ బి ఎండ్. ఇంకా క్వైరీ అనేది మనకు వచ్చేసిందంటే ఎండ్ అయిపోయినట్టు. ఓకేనా? సో ఇప్పుడు మీకు వచ్చేసిందంటే ఇన్సర్ట్ కమాండ్ గురించి, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆటో ఇంక్రిమెంట్ గురించి, అలాగే కన్స్ట్రైంట్స్ గురించి మొత్తం గురించి మీకు వచ్చేసిందంటే క్లియర్ ఐడియా వచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? సో మనం వచ్చేసిందంటే ప్రాక్టికల్ గా చూద్దాము. సో అప్పుడు మీకు వచ్చేసిందంటే ఇంకా క్లియర్ గా మీకు ఐడియా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో నా యొక్క వీడియోస్ కానీ మీకు కానీ నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు గాయస్. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా నాకు వచ్చేసి ఏంటంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్కి నేను వచ్చేసి ఏంటంటే రెస్పాండ్ అవుతాను. మీకు వచ్చేసి ఏంటంటే ప్రతి ఒక్కటి అర్థం అవడమే నాకు కావాలి ఫ్రెండ్స్. సో కాబట్టి మీరు వచ్చేసిందంటే ఫస్ట్ నుంచి చెప్పిన కమాండ్స్ని కూడా ప్రతి ఒక్క దాన్ని మీరు వచ్చేసి ఏంటంటే ఎగ్జిక్యూట్ చేయండి ప్రాక్టికల్గా. సో అప్పుడే మీకు వచ్చేసి అంటే క్లియర్ కట్ ఐడియా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.